వెల్కమ్ టు బీఎస్సీ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థులకు స్వాగతం. రిగ్రెషన్ అనే ఈ టాపిక్ని మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఉండే ఫార్ములాస్, ప్రాపర్టీస్ ఎక్సెట్రా. రైట్. ఫస్ట్ పాయింట్, డిస్కవర్డ్ బై సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. రిగ్రెషన్ అనేది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ డిస్కవర్ చేశారు. తర్వాత రిగ్రెషన్ లైన్స్ రెండు ఉంటాయి. ఇవి రిగ్రెషన్ లైన్ ఆఫ్ y on x, y minus y bar is equal to r into sigma y by sigma x into x minus x bar. ఇది ఒక రిగ్రెషన్ లైన్. రెండవది రిగ్రెషన్ లైన్ ఆఫ్ x on y, x minus x bar is equal to r into sigma x by sigma y into y minus y bar. 3 రిగ్రెషన్ కోఫిషియంట్స్, ఇవి కూడా రెండు. 1 byx, దీన్ని రిగ్రెషన్ కోఫిషియంట్ ఆఫ్ y on x అంటారు, is equal to covariance of xy by sigma square x is equal to r into sigma y by sigma x. రెండవది bxy is equal to, bxy అంటే రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ x on y. bxy ఫార్ములా కోవేరెన్స్ ఆఫ్ xy బై సిగ్మా స్క్వేర్ y is equal to r into sigma x by sigma y. ఇలాగ ఇంకొన్ని ఫార్ములాస్ అవి డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ని డిస్కస్ చేద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ కనిపిస్తున్నారు కదా. ఎస్, ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్. ఫస్ట్ వన్, ద జామెట్రిక్ మీన్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఈజ్ ద కొరిలేషన్ కోఎఫిషియంట్. జామెట్రిక్ మీన్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్, రెండు రిగ్రెషన్ కోఎఫిషియంట్స్కి జామెట్రిక్ మీన్ క్యాలిక్యులేట్ చేస్తే కొరిలేషన్ కోఎఫిషియంట్ వస్తుంది. r is equal to plus or minus square root of byx into bxy. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ, ఇఫ్ వన్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఈజ్ గ్రేటర్ దాన్ యూనిటీ దెన్ ద అదర్ మస్ట్ బి లెస్ దాన్ యూనిటీ. ఒక రిగ్రెషన్ కోఎఫిషియంట్ గ్రేటర్ దాన్ 1 అయితే ఇంకొక రిగ్రెషన్ కోఎఫిషియంట్ లెస్ దాన్ 1. ఏంటది? ఇఫ్ byx ఈజ్ గ్రేటర్ దాన్ 1 దెన్ bxy ఈజ్ లెస్ దాన్ 1. ఒకటి గ్రేటర్ దాన్ 1 అయితే ఇంకోటి లెస్ దాన్ 1. థర్డ్ ప్రాపర్టీ, రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ బట్ నాట్ ఆఫ్ స్కేల్. ఆరిజిన్ చేంజ్ చేస్తే రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఇండిపెండెంట్, బట్ స్కేల్ చేంజ్ చేసినప్పుడు మాత్రము, షిఫ్ట్ చేసినప్పుడు లేదా చేంజ్ చేసినప్పుడు రిగ్రెషన్ కోఎఫిషియంట్ మాత్రం నాట్ ఇండిపెండెంట్, అంటే డిపెండెంట్. చూడండి ఫార్ములా దీనికి, byx is equal to k by h into bvu. క్యాల్కులేట్ చేస్తే ఇలా వస్తుంది. bxy is equal to h by k into buv. ఓకే, ఇక్కడ bxy buv అలాగా, byx bvu అలా ఉంటాయి అన్నమాట. uv is equal to x minus a by h, v is equal to y minus b by k చేసుకుని చేస్తే వస్తాయి. ఫోర్త్ వన్, ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఈజ్ గ్రేటర్ దాన్ కొరిలేషన్ కోఎఫిషియంట్. అర్థమెటిక్ మీన్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ మనం తీసుకుంటే అది కొరిలేషన్ కోఎఫిషియంట్ కంటే ఎక్కువ ఉంటుంది, ప్రొవైడెడ్ r గ్రేటర్ దాన్ 0. byx plus bxy plus byx is divided by 2 is greater than or equal to r, provided r greater than 0. Okay, fifth property, signs of regression coefficient are same. అంటే byx ప్లస్ అయితే bxy ఆల్సో ప్లస్ అనమాట. ఒకటి మైనస్ అయితే ఇంకోటి కూడా మైనస్. రెండు రిగ్రెషన్ కోఎఫిషియంట్స్కి సైన్ అయితే సేమ్గా ఉంటుంది, ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్. అర్థమైంది కదండి. ఇంకా ఇంకొక చిన్న కాన్సెప్ట్, యాంగిల్ బిట్వీన్ టూ రిగ్రెషన్ లైన్స్. ఇది ఒక ఇంపార్టెంట్ రిగ్రెషన్లోనే. థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 minus r square by r ఇంటూ సిగ్మా ఎక్స్ సిగ్మా వై బై సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ సిగ్మా స్క్వేర్ వై. ఇది tan థీటా యాంగిల్, దాంట్ నుంచి థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ ఇది ఫార్ములా. యాంగిల్ బిట్వీన్ ద టూ రిగ్రెషన్ లైన్స్ ఫార్ములా ఇది. ఇందులో రెండు పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను. ఇఫ్ ఫస్ట్ వన్, ఇఫ్ r is equal to 0, r 0 అయింది అనుకోండి, ఇందులోని కొరిలేషన్ కోఎఫిషియంట్ 0 అయితే దెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు π/2 అవుతుంది, 90 degrees అనమాట. అంటే టూ రిగ్రెషన్ లైన్స్ బికమ్ పెర్పెండిక్యులర్. ఎప్పుడు అవుతుంది? r0 అంటే అన్కోరిలేటెడ్ వేరియబుల్స్, అంటే కోరిలేటెడ్ వేరియబుల్స్ అయితే రిగ్రెషన్ లైన్స్ బికమ్స్ పెర్పెండిక్యులర్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్, ఇఫ్ r is equal to +or-1 దెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 or π. r +or-1 అయితే థీటా 0 కానీ π కానీ అవుతుంది. దెన్ ద టూ రిగ్రెషన్ లైన్స్ కోయిన్సైడ్స్. అప్పుడు ఏమవుతాయి? రిగ్రెషన్ లైన్స్ ప్యారలల్ అవ్వాలి, కానీ ప్యారలల్ కాదు, ఇగో రాసాను ఇక్కడ, నాట్ ప్యారలల్. అవి కోయిన్సైడ్ అయిపోతాయి. రెండు లైన్లు, అవి రెండు కూడా ప్యారలల్గా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఒక పాయింట్ ఉంది, x బార్ కామా y బార్ అనేది రెండు రిగ్రెషన్ లైన్స్కి ఇంటర్సెక్షన్ పాయింట్.
ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ రెండు లైన్స్కి ఎప్పుడు ఉన్నప్పుడు అవి ప్యారలల్ అయ్యే అవకాశం లేదు, అందుకని కోయిన్సైడ్స్. ఇప్పుడు చూడండి, దానికి ఒక కంక్లూజన్ రాస్తున్నాం. ఇఫ్ కొరిలేషన్ ఈజ్ పర్ఫెక్ట్ పాజిటివ్ ఆర్ పర్ఫెక్ట్ నెగిటివ్, అంటే +1 అయితే పర్ఫెక్ట్ పాజిటివ్, -1 అయితే పర్ఫెక్ట్ నెగిటివ్. అలా అయితే కొరిలేషన్ పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ లేదా పర్ఫెక్ట్ నెగిటివ్ కోరిలేషన్ అయితే దెన్ 2 రిగ్రెషన్ లైన్స్ కోయిన్సైడ్. అప్పుడు 2 రిగ్రెషన్ లైన్స్ ఏమవుతాయి అని క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, కోయిన్సైడ్, అది ఆన్సర్. ఓకే, అర్థమైంది కదండి. దిస్ ఈజ్ వాట్ ద టాపిక్ ఐ షేర్డ్ విత్ యూ, ద రిగ్రెషన్, ద కాన్సెప్ట్ ఆఫ్ రిగ్రెషన్ క్విక్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్.